హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదా, కొంచెం ఉదయం పూట పనులు హడావుడి లేకుండా ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు. ఉదయం పూట హడావుడి ఉండదని కానీ పనులు మాత్రం ఉంటానే ఉంటాయండి. సండే అని ఇంట్లో వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారండి. రెస్ట్ తీసుకొని లేటుగా నిద్రలేస్తారు. ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేస్తున్నావు, వెరైటీగా ఏం వండుతున్నావు అని అడుగుతారు. మనకు మాత్రం సండే అయినా మండే అయినా ఏ డే అయినా సరే డే రొటీన్ ఉంటానే ఉంటుంది. మన కోసం మన నేస్తాలు, మన అంట్లు, మన బట్టలు, వంట చేయటాలు అన్నీ మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. ఉదయం 6 గంటలకల్లా ఇంటి ముందు ఊడ్చి ముగ్గు పెట్టుకోవాలి కదండి. సండే అయినా సరే మండే అయినా సరే ఏ డే అయినా సరే 5 గంటలకల్లా నిద్ర లేచి ఇంటి ముందు ఊడ్చి ముగ్గు పెట్టుకోవాల్సిందే, తప్పదు. వీడియోలు చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ కొట్టండి. లైక్ కొట్టి వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు టిఫిన్ అయితే మాత్రం పావు బాజీ మసాలా చేస్తున్నాను. నైటే బఠానీలు నానబెట్టానండి. బఠానీలు ఎంత బాగా నానబెట్టుకుంటే అంత త్వరగా ఉడుకుతాయండి. బఠానీ బాగా ఉడికితేనే కూర అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది. కనీసం 5-6 గంటలైనా బఠానీలు నానాలి, అప్పుడే బఠానీలు బాగా ఉడుకుతాయి. బఠానీలు బాగా కడిగేసి ఇంక ఇదిగోండి కుక్కర్లో వేసాను. కుక్కర్లో వేసి ఇందులో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు అవి వేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవండి, అందుకని ఉల్లిపాయలను, నిన్న మిగిలిన బంగాళదుంప కూర ఉంది అది వేస్తున్నాను. ఈ రెండు బట్టికే వేసి ఇంక ఇదిగోండి పావు భాజా మసాలా ఉంది ఇంట్లో, ఈ మసాలా బట్టికి వేస్తున్నాను. ఈ మసాలా లేకపోతే అసలు పావు భాజీ అనేది రుచే రాదు, టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. పావు భాజీ మసాలా లాగానే ఉండదండి. ఈ మసాలా మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. మనం ఏం వేసినా వేయకపోయినా సరే ఈ బఠానీలు మసాలా మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బఠానీలకు సరిపడా ఉప్పు వేసాను. కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ మసాలా కొంచెం ఘాటుగానే ఉండిద్ది. ఇంకొంచెం ఘాటు ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకుంటే సరిపోయిద్ది, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో నెయ్యి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుండిద్దండి. 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను, కొంచెం నూనె వేస్తున్నాను. నెయ్యి నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. అచ్చం నెయ్యి అయినా వేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తినే స్నాక్స్లో కల్లా మంచి హెల్తీ అయిన స్నాక్స్ ఏంటంటే పావు బాజీ మసాలా అండి. బఠానీలు హెల్త్కు చాలా మంచిదా, ఇందులో కూరగాయలు వేస్తున్నాము, నెయ్యి వేస్తున్నాము, ఇవన్నీ హెల్త్కు చాలా మంచిదండి. కలర్ మంచి కలర్ రావడానికి ఇందులో కొంచెం పసుపు వేసుకున్నామంటే చూడటానికి కలర్ అనేది చాలా బాగుండిద్ది. ఇది కుక్కర్లో పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా, సిమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నామంటే మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోయిద్దండి. పప్పులు పప్పులుగా ఉంటే టేస్ట్ బాగుండదు, మెత్తగా ఉడికిపోవాలి. ఇదిగోండి పప్పు గుత్తి పెట్టి మొత్తం మెదిపేస్తున్నాను. పప్పు కొంచెం లూజ్గా ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది, అందుకని కొంచెం వాటర్ పోసి తర్వాత పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలండి. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని చాలేదనుకోండి కొంచెం ఉప్పు కారం వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, మసాలా ఘాటు సరిపోయిద్ది. మసాలా 1 స్పూను 2 స్పూన్లు వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుండిద్ది. ఎక్కువగా కూరగాయలు వేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఒక బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఇవన్నీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్దండి, చాలా బాగుండిద్ది. ఉట్టిదే తినేయచ్చు బ్రెడ్ లేకుండా. ఇందులో కొంచెం ఆనియన్స్ సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే సూపర్గా ఉండిద్ది. ఇందులో కొంచెం వాటర్ పోసాను కదండి, ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోయిద్ది. కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఒక గిన్నెలో తీసి పెట్టేశాను. ఇప్పుడు బ్రెడ్ వేయిస్తున్నాను. దోశల పెనం మీద కొంచెం నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ వేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలాగే ఉంచామనుకోండి మాడిపోయిద్ది, అటు ఇటు తిప్పుకుంటా వేయించుకోవాలి. కొంచెం లేట్ అయినా సరే కొంచెం గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టినా సరే నల్లంగా మాడిపోయిద్ది, అందుకని గ్యాస్ సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటా వేయించుకోవాలి. ఈరోజు ఉదయం టిఫిన్ అయితే ఇదేనండి మాది. ఎప్పుడు సండే వచ్చిందంటే చపాతీలు రుద్ది రుద్ది కాల్చి వీటికి కాంబినేషన్గా బంగాళదుంప కుర్మా చేసి మళ్ళీ మధ్యాహ్నం చికెన్లని అవి ఇవి వండేసి చాలా టైం పట్టేది, చాలా పని ఎక్కువగా ఉండేది. ఈరోజు మాత్రం పని నాకు చాలా సింపుల్గా ఉందండి. బఠానీలు నైటే నానబెట్టాను కాబట్టి త్వరగా ఉడికిపోయినాయి. ఇందులో ఎక్కువ కూరగాయలు కూడా ఏం వేయలేదు, ఉల్లిపాయలు బంగాళదుంప కూర ఉంటే వేసాను. పని మాత్రం చాలా సింపుల్గా అయిపోయింది. బ్రెడ్లన్నీ ఇంకా నెయ్యి వేసి వేయించేసి ఇంక ఇదిగోండి టిఫిన్గా మేము టీవీ చూస్తూ తింటున్నాము. కూరగాయలు అనేది ఎక్కువగా వేయలేదు కాబట్టి
టేస్ట్ పర్వాలేదు, యావరేజ్గా ఉంది. ఇంకా కూరగాయల ముక్కలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుండిద్దండి. అంతకుముందు ఒకసారి ఎక్కువ కూరగాయలు వేసి చేశాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా పిల్లలకు మాత్రం బాగానే నచ్చిందంటండి, టేస్ట్ బాగానే ఉంది అంటున్నారు. నాకైతే మాత్రం పర్వాలేదు అనిపించింది. పిల్లలకి ఇలాంటి ఫాస్ట్ ఫుడ్లు పెట్టామంటే చాలండి, అలా ఉన్నా సరే వాళ్ళు మాత్రం ఇష్టంగా తింటారు. అదే మంచి ఫుడ్డు, ఫ్రూట్స్ అవి తినమంటే మాత్రం అసలు అవి ఎంత టేస్ట్గా ఉన్నా సరే వాళ్ళకి నచ్చవు. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంట్లో పని అంతా అయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇప్పుడు చికెన్ చేస్తున్నాను. చికెన్ ఒక అరగంట గంట ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. పెరిగేసి ఉప్పేసి పసుపేసి మొత్తం కలిపి పెట్టి ఒక గంట సేపు ఉంచాను. ఇలా ఉంచామనుకోండి, ముక్క అనేది ఉడికిన తర్వాత బాగా మెత్తగా జ్యూసీగా టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. నాకైతే ఇలా చేయటమే ఇష్టమండి. మామూలుగా నూనె వేసి నూనె కాగిన వెంటనే చికెన్ వేసామనుకోండి, నాకు టేస్ట్ అంతగా నచ్చదు. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని చికెన్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుండిద్ది. ముందు ఆయిల్ వేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించానండి, పచ్చివాసన లేకుండా ఉండిద్దిలే అని. నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించితే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. చికెన్ని ఒక 10 నిమిషాల పాటు అలాగనే ఉడకనిద్దాం. దాన్ని పక్కన ఒక పొయ్యి మీద పెట్టేసి ఇంకో పొయ్యి మీద ఇదిగోండి బిర్యానీ చేస్తున్నాను. ఈరోజు సండే కదా, అందులో పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి బిర్యానీ కావాలంట. లేదనుకోండి నార్మల్గా చికెనే వండేస్తాను. బిర్యానీ అయితే ఎక్కువ చేయను, ఎప్పుడో ఓసారి చేస్తాను. ఇంక ఈరోజు పిల్లలు అడిగారు కాబట్టి బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ కూడా సింపుల్గా చేస్తానండి, ఎక్కువ మసాలాలు అవేమి వేయను. నేను వండే రైస్కి సరిపడా నూనెను నెయ్యి వేసానండి. ఈ నూనె నెయ్యి అయితే నాకు సరిపోయిద్ది. నెయ్యి వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. అలా అని అచ్చం నెయ్యితో కూడా బాగుండదు, నెయ్యి వాసనగా ఉంటుంది. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు ఇదిగోండి సన్నగా ఇలా పొడవుగా కట్ చేసి వీటిని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే బిర్యానీ కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుండిద్ది. ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలుక్కాయ ఒకటి, ఇంకా అవన్నీ వేసేసానండి. తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత ఇది ధనియాల పొడి. ధనియాల పొడిలో కూడా దాల్చిన చెక్క, లవంగాలు అవి వేసి వేయించుతానండి నేను. ఇంకా వేరే గరం మసాలాలు ఏమి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బిర్యానీ మసాలా కానీ ఏమీ వేయను, ధనియాల పొడి ఒక్కటే వేస్తాను. ఇంక ఇంతవరకే బిర్యానీ మసాలా వేసేది. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే వేస్తాను, లేదనుకోండి అవి కూడా వేయను. ఏదైనా సరే సింపుల్గా చేస్తాను. వీటన్నిటిని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. పక్కన పొయ్యి మీద చికెన్ పెట్టాను కదా, చికెన్కు గ్రేవీ కోసం ముందే ఉల్లిపాయలు వేయించి పెట్టానండి. వేయించి మిక్సీకి వేసి ఉంచాను. ఇంకా ఆ గ్రేవీ ఇందులో వేసుకుందాం. టమాటాలు, ఉల్లిపాయలు వేయించుకొని చికెన్లో వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉండిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. టమాటాలు రేట్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల టమాటా వేయట్లేదు, ఓన్లీ ఉల్లిపాయల బట్టిగా ఈసారి మిక్సీకి వేసి వేస్తున్నాను. కొబ్బరి అవన్నీ వేయట్లేదండి ఈ మధ్య. అంతకుముందు కొబ్బరి వేసేదాన్ని, ఈ మధ్య కొబ్బరి వేయట్లేదు. ఎందుకంటే కొబ్బరి వేస్తే గ్యాస్ ఎక్కువగా వచ్చిద్దంట. అందుకని కొబ్బరి వేయకుండా ఇలా ఉల్లిపాయలు, టమాటాలు ఇలా పేస్ట్ లాగా చేసి వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడే ఉప్పు కారం అవన్నీ వేయట్లేదు, ఉప్పు ఫస్టే వేసానండి, కారం వేయట్లేదు. సండే వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో అంతే, సండే వచ్చిందంటే సండే స్పెషల్ నాన్ వెజ్ ఉండాల్సిందే. మేమైతే ప్రతి వారం తెచ్చుకోమండి, 2 వారాలకు ఒక్కసారి, ఒక్కొక్కసారి 3 వారాలకు ఒక్కసారి కూడా అయ్యిద్ది. చికెన్లో ఇదిగోండి చికెన్కి సరిపడా కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ వేస్తున్నా. మా అమ్మాయికి బాగా ఘాటుగా ఉండాలంట, స్పైసీగా ఉండాలంట చికెన్. అందుకని కారం కొంచెం ఎక్కువే వేస్తున్నానండి. ఇంకా ధనియాల పొడి వేస్తున్నాను. ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి కూడా 2 స్పూన్లు వేసాను. ఇంక ఇంతేనండి మసాలా, ఇంకా వేరే మసాలా అయితే ఏమీ వేయను. ఇంకా చికెన్ ఉడకటానికి చికెన్కి సరిపడా వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు, పావు గంట ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిచ్చి తర్వాత ఇంకొక 10 నిమిషాలు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చామంటే ఉప్పు, కారం, మసాలా అనేవి ముక్కలకు బాగా పట్టేసి కూర చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒక పొయ్యి మీద బిర్యానీ పెట్టేశాను, ఒక పొయ్యి మీద చికెన్ పెట్టేశానండి. ఇంక ఇవి 2 ఉడుకుతున్నాయి. చికెన్ కంటే కూడా బిర్యానీనే త్వరగా అయిపోయేటట్టుందండి. చికెన్ ఉడకటానికే కొంచెం లేటు పట్టేటట్టుంది. ఇంక ఇదిగోండి బిర్యానీ సరిపడా వాటర్ పోసి ఇందులో ఉప్పు వేసి ఇదిగోండి రైస్ వేసి ఇంక ఉడకనిస్తున్నాను. ఇది ఒక్క 10 నిమిషాలు ఉడికితే మనకు బిర్యానీ రెడీ అయిపోయింది.
బియ్యం కూడా ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతాయి. గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ అవసరం ఉండదండి, గ్లాసున్నర చాలు. కాకపోతే బియ్యాన్ని ఒక గంట సేపు అయినా నాననివ్వాలి, అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుండిద్ది. ఇదిగోండి మన చికెన్ కూడా రెడీ అవుతుంది. నీరన్నీ ఇనిగిపోయేదాకా దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే చాలండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో కొత్తిమీర వేసుకున్నామంటే మన చికెన్ రెడీ అయిపోయినట్టే. బిర్యానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వండుతానండి, మళ్ళీ సాయంత్రం కూడా పిల్లలు తింటారులే అని. ఒక్క పూటకే వండను, 2 పూటలకు సరిపడా ఇంకా ఉదయం పూటే వండేస్తాను. రైస్ అంటే ఎప్పటికప్పుడు వండుకుంటాం, కానీ బిర్యానీ అంటే ఎప్పటికప్పుడు వండుకోలేం కదా మసాలా అవన్నీ వేసి. అందుకని 2 పూటలకు సరిపడా వండుతాను. నార్మల్ రైస్ కూడా కొంచెం వండుతానండి, బిర్యానీ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తినటం కోసం. ఇంక ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది. సింపుల్గా చేస్తానండి, ఎక్కువ మసాలాలు ఎక్కువ హంగామా అయితే ఉండదు. చికెన్ కూడా ఉడికింది, ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా చికెను బిర్యానీ తిన్న తర్వాత పెరుగు ఉండాలి కదా, పెరుగు ఇదిగోండి పెరుగు చట్నీ చేశాను. ఉల్లిపాయలు వేసి పెరుగు చట్నీ చేసి బిర్యానీలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుండిద్ది. మా పిల్లలకి పెరుగు చట్నీ అంటే చాలా ఇష్టమండి. ఇదేనండి మా సండే స్పెషల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న కామెంట్ పెట్టండి. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం.